క్రీస్తుని గురించిన ఆ యొక్క శుభవార్త, ఆ యొక్క సత్యమైన సందేశం ఈ రోజు మీ మధ్యలోనికి వచ్చింది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమించి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనందరి కొరకు ఆయన శిలువలో మరణించారు. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఆయన నిజమైన దేవుడై ఉండి, ఆయన సర్వశక్తిమంతుడై ఉండి, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన వాడై ఉండి, ఈ లోకంలో సృష్టి చేసిన ఆ యొక్క సృష్టికర్త అయి ఉండి, ఆయన ఈ లోకంలో ఉన్న మానవుని ప్రేమించి ఆయన ఈ లోకానికి మానవుడిగా జన్మించి ఆయన ఈ లోకంలో మనందరి కొరకు శిలువలో మరణించారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసి పాపములో బ్రతుకుతున్నాడు. ఆ యొక్క పాపము కారణంగా ఒకరోజు మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాడు. ప్రతి ఒక్క మానవుడు కూడా పాపము చేసి దేవుని దూరం అయ్యి మరణించిన తర్వాత ఆ యొక్క నరకానికే వెళ్తున్నాడు, కానీ ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడం లేదు. ఎందుకు అనంటే ప్రతి మానవుడు కూడా పాపం చేస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ఆ యొక్క పుట్టుకతోనే పాపం చేస్తున్నాడు. పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. చివరికి ఒక రోజు అదే పాపంలో లోకంలో ఉన్న మానవుడు మరణిస్తున్నాడు. ఆ యొక్క పాపము కారణంగా, ఆ యొక్క మరణము కారణంగా మరణించిన తర్వాత ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే నరకానికి వెళ్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు మరణించిన తర్వాత రెండు ప్రదేశాలు ఉంటాయి. ఒకటి పరలోక రాజ్యము, రెండవది నరకము. ఆ యొక్క నరకం నుండి తప్పించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించారు. ఆయన శిలువలో ఎందుకు మరణించారు అని అంటే ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు లోకంలో ఆయన మరణించారు. ఆయన కనుక మరణించకపోతే ఈ లోకంలో ఉన్న మానవులకు రక్షణ లేదు. ఆయన కనుక శిలువ బలియాగం చేయకపోతే ఈ లోకంలో ఉన్న మానవుల పాపములకు క్షమాపణ లేనే లేదు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి బంధకాల నుండి కూడా మనల్ని విడిపిస్తుంది. కేవలం యేసు రక్తంలో మాత్రమే క్షమాపణ ఉంది. కేవలం యేసు రక్తంలో మాత్రమే ఆ యొక్క పాపానికి పరిహారం ఉంది. ఈ లోకంలో మనం చేస్తున్న ప్రతి పాపానికి కూడా ఆ యొక్క పరిహారం ఏంటి అని అంటే ఈ లోకంలో ప్రభువైన యేసు క్రీస్తును వహించిన ఆ యొక్క రక్షణ సువార్త మాత్రమే ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపానికి పరిహారము. ఆ యొక్క పరిహారంలో మాత్రమే ఈ లోకంలో ఉన్న మానవులు రక్షించబడతారు. ప్రభువైన యేసు క్రీస్తు ఏమంటున్నారు అంటే నేనే మార్గమే, నేనే సత్యమే, నేనే జీవము అని అంటున్నారు. ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో సత్యమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. కేవలం యేసు అనే ఒక మార్గంలో మాత్రమే రక్షణ మనకు దొరుకుతుంది. కేవలం యేసు అనే ఆ యొక్క మార్గంలో మాత్రమే మన పాపంలోకి క్షమాపణ దొరుకుతుంది. కేవలం యేసు అనే ఆ యొక్క మార్గంలో మాత్రమే మనం మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యం మనకు దక్కుతుంది. మనం మరణించిన తర్వాత మనము ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన చరిత్ర ముగిసిపోతుంది. మీరు చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒకరోజు మరణిస్తాడు. అది సినిమా యాక్టర్ అయినా మరణిస్తాడు, రాజకీయ నాయకుడైనా మరణిస్తాడు, గొప్ప గొప్ప మహానుభావుడైనా మరణిస్తాడు, ధనవంతుడైనా మరణిస్తాడు, బలవంతుడైనా సరే మరణిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో మరణం ఉంటుంది. ఆ యొక్క మరణం తర్వాత వారి యొక్క చరిత్ర ఆ యొక్క సమాధిలో ముగిసిపోతుంది. సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరికి కూడా చరిత్ర అనేది ఉండదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మరణించి ఆయన సమాధిని గెలిచి ఆయన మూడవ రోజు తిరిగి లేచారు. ఓ మరణమా నీ ముందెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణానికి సవాలు విసిరారు. ఆ యొక్క మరణాన్ని గెలిచిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కేవలం ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క నిజమైన దేవుడు, ఆ యొక్క సత్యమైన దేవుడు, ఆ యొక్క సృష్టికర్త అయిన ఒకే ఒక దేవుడు మాత్రమే మరణించిన తర్వాత ఆయన మూడవ రోజు తిరిగి లేచారు. ఆ యొక్క మరణాన్ని గెలిచారు. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు వచ్చి వారి యొక్క పాపములను ఒప్పుకొని ఆ యొక్క మారు మనసుకుని రక్షించబడతారో వారు మాత్రమే మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి లోకంలో ఒకే ఒక మార్గం, ఆ మార్గం పేరే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఏమంటున్నారు అని అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన తప్ప మరొక మార్గము లేదు. ఆయన తప్ప మరొక సృష్టికర్త లేడు. ఆయన తప్ప మరొక పరలోక రాజ్యం లేదు. ఆయన పాపానికి పరిహారం ఆయన ఒక్కడే లేకుండా చెల్లించాడు. ఆయన రక్తము మాత్రమే పాపాలను కడిగి వేస్తుంది. ఆయన రక్తము మాత్రమే పాపాలను క్షమిస్తుంది. మన యొక్క ప్రతి పాపమును కూడా యేసు రక్తములో మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. ఆ యొక్క యేసు రక్తము మన కొరకు, మన పాపముల కొరకు మాత్రమే ఆయన శిలువలో ఆ యొక్క రక్తాన్ని కార్చారు. ఆయన దేవాది దేవుడై ఉండే ఈ లోకంలో మానవుడిగా జన్మించింది దేని కొరకు అని అంటే మనుషుల పైన ఉన్న
తీసివేయడానికి, ఆ యొక్క శాపాన్ని తీసివేయడానికి, ఆ యొక్క దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన శిలువలో రక్తాలు కార్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన గొప్ప శిలువ బలియాగాన్ని చేసి మానవుల పైన ఉన్న పాపాన్ని ఆ యొక్క శిలువ బలియాగంలో, ఆ యొక్క శిలువ మరణంలో, ఆ యొక్క శిలువ త్యాగంలో ఆయన మరణించి ఆ యొక్క బలియాగం ద్వారా పాపాన్ని తీసివేశారు. ఈ లోకంలో ప్రతి మానవుడి పైన కూడా పాపం ఉంటుంది. ఆ యొక్క పాపం అనేది పుట్టుకతోనే వస్తుంది, మరణం తర్వాత కూడా ఆ యొక్క పాపంతోనే పోదు. అటువంటి భయంకరమైన పాపము కారణంగా మరణం తర్వాత నరకం అనేది వస్తుంది. మీకంటే ముందు మరణించిన మీ కుటుంబ సభ్యులు ఈ రోజు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? ఒకవేళ మీరు కనుక ఈ క్షణమే మరణిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో మీకేమైనా తెలుసా? మీ తర్వాత మరణించబోయేవారు, మీ తర్వాత జన్మించబోయేవారు మరణిస్తే ఎక్కడికి వెళ్తారో మీకేమైనా తెలుసా? ఒకవేళ మీరు కనుక ఈ క్షణమే మరణిస్తే, ఈ ఆంధ్రే కాక మీకు మరణం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారో, ఏమైపోతారో మీకేమైనా తెలుసా? ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం అనబడే స్వర్గము, రెండవది నరకము. ఆ యొక్క పరలోక రాజ్యం అనబడే స్వర్గంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంటారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఆయన ఎందుకు నమ్మకం ఉంచి పాపాలకు క్షమాపణ పొంది వాడు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యొక్క నిజమైన దేవుడు అంగీకరించకుండా ఇంకా పాపములోనో శాపములోనో అంధకారపు జీవితంలోనో కనుక జీవిస్తున్నట్లయితే, మీ యొక్క పాపాన్ని కనుక ఇంకా క్షమాపణ పొందినట్లయితే, మీరు ఇంకా మీ పాపములైన కనుక జీవిస్తున్నట్లయితే మీరు కనుక మరణిస్తే నరకానికి వెళ్తారు. ఆ యొక్క నరకంలో అగ్ని ఆరబోతుందని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఆ యొక్క నరకము బహు భయంకరమైనదని చెప్పి చీకటి అగాధం ఉంటుంది. అక్కడ పురుగులు ఉతిని వేస్తూ ఉంటాయి. అక్కడ అగ్ని ఆరిపోతాయి. అగ్ని నిత్యమే అటువంటి భయంకరమైన అగ్ని అది ఎంతకాలం ఉంటుంది అనంటే అది లక్షల కోట్ల సంవత్సరాలు మనం మరణించిన తర్వాత మనం జీవించాలి. ఏ మానవుడైనా సరే 60 ఏళ్ళు బతుకుతాడు. ఆరోగ్యం బాగుంటే 80 ఏళ్ళు బతుకుతాడు. ఆ తర్వాత ప్రతి మానవుడు కూడా మరణిస్తాడు. కానీ మరణించిన తర్వాత ఆ యొక్క నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తు ఒక్కరే నిజమైన రక్షకుడని, ఆయన యందు మాత్రమే రక్షణ ఉందని ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని, ఈ సువార్త ద్వారా మీరు అందరూ కూడా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని మీరు కనుక రక్షించబడి యేసుక్రీస్తు వద్దకు వచ్చి మీ పాపములకు క్షమాపణ పెట్టుకొని మీరు కనుక యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు మీరు మరణించినప్పుడు మీరు ఆ యొక్క నిత్య జీవానికి మీరు చేరుకుంటారు. ఆ యొక్క పరలోక రాజ్యానికి మీరు చేరుకుంటారు. యేసుక్రీస్తు ద్వారా మీకు ఆ యొక్క పరలోక రాజ్యం అనేది వస్తుంది. ఈ లోకంలో నిజమైన దేవుడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అనంటే, ఈ లోకంలో సృష్టికర్త అనే దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే, ఈ లోకంలో మానవులందరినీ తన చేతులతో తయారు చేసిన ఆ యొక్క దేవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అనంటే, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క నిజమైన సత్యమైన ఆ యొక్క దేవుడు ఒకే ఒక్కరు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన తప్ప మరొక మార్గము లేదు. ఆ యొక్క మార్గంలో మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. ఆ యొక్క మార్గంలో మాత్రమే మనకు నిత్య జీవం అనేది మనకు దొరుకుతుంది. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క మార్గంలో మాత్రమే మనం చనిపోయిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరుకోగలుగుతాం. ఈ లోకంలో ఉన్న వారు ఎందరో మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తారు, ఎందరో మీ కొరకు చనిపోతాను అని చెప్పి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా మన మరణం తర్వాత మనతో పాటు రారు. కానీ మన మరణం తర్వాత కూడా మనల్ని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ప్రాణ త్యాగం చేసి బలియాగం ద్వారా ఆయన మనందరిని ప్రేమించి ఆ యొక్క రక్షణలో ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చారు. ఆ యొక్క రక్షణ కేవలం మీకు ఉచితంగా దొరుకుతుంది. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మీకు రక్షణ దొరుకుతుంది. కేవలం ఆయన కృప వలన మాత్రమే ఆ యొక్క రక్షణ మీకు దొరుకుతుంది. ఆ యొక్క రక్షణను మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు శిలువలో ఆయన వెలుచల్లించారు. ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా ఆయన వెలుచల్లించిన రక్షణ అనేది మనకు ఇచ్చారు. కేవలం యేసుక్రీస్తు ఒక్కడే ఆ యొక్క రక్షణను మనకి ఇవ్వగలడు. కనుక ఆ యొక్క రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్న యొక్క సువార్తలు మీరు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన ఎందే విశ్వాసం ఉందని, ఆయన ఎందే పరలోకం ఉందని, ఆయన ఎందే పాప క్షమాపణ ఉందని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు మరణించిన ఆ యొక్క నిజమైన దేవుడు, ఆ యొక్క సత్యమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మి విశ్వాసం ఉంచి
మీ పాపములను ఆయన పాదల చెంత విడిచిపెట్టి మీ పాపములను కనుక మీరు ఒప్పుకొని యేసుక్రీస్తు వద్దకు వస్తే ఈ దినమే మీరు రక్షించబడతారు, ఈ క్షణమే మీరు రక్షించబడతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఈ రోజే రక్షణ దినం. ఈ యొక్క రక్షణ దినం రోజు మీరు అందరూ వచ్చి యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆ యొక్క రక్షణను కనుక మీరు పొందుకున్నట్లయితే మీరు రక్షించబడతారు, పరలోక రాజ్యానికి మీరు వారసులు అవుతారు. ఈ యొక్క సువార్త చెప్పాలి.